దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. సార్ మ్యారీడ్ అయింది సార్? అయిందండి. ఓకే. ఎంతమంది సార్ పిల్లలు? అదృష్టవశాత్తు 2 పిల్లలు, మ్మ్. పెళ్ళయింది, ఒక భార్య. 2 పిల్లలకి కూడా పెళ్ళైపోయిందా సార్? లేదండి. మీకు పెళ్ళయిందా? ఓకే. అదృష్టవశాత్తు నాకు పెళ్ళయింది అంటున్నానండి. ఫస్ట్ టైం వింటున్నా సార్, ఎందుకంటే అదృష్టం కొద్దీ నాకు పెళ్ళయింది అని చెప్పేసి అని చాలా మంది పెళ్ళి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత పెళ్ళి అనేది అంత ఈజీగా అవ్వదు. చాలా మందిని చూస్తుంటాం కదా, సక్సెస్ రావటం అనేది చాలా కష్టం. సక్సెస్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలి అని చూస్తూ ఉంటారు. సక్సెస్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలంటే అది ఏ 40 ఏళ్ళకి వస్తుందో ఎప్పటికి వస్తుందో తెలియదు. అది వచ్చేసరికి ఇక్కడ టైం అయిపోతుంది. లేట్ అయిపోయి పెళ్లి కాకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఎస్పెషల్లీ. అందుకే నేను అదృష్టం అంటున్నాను. నేను ఫస్ట్ టైం వింటున్నాను సార్, ఎందుకంటే ప్రస్తుత జనరేషన్ లో మనం చూసుకున్నట్లయితే మ్యారేజ్ అనేది అబ్బో వద్దురా బాబోయ్ అనేసి అనుకుంటున్నారు, కానీ అందులో మీరు పెళ్లి అయింది అదృష్టం అనేసి అంటున్నారు. అంటే అంతే కదండి, పెళ్లి కావటం అనేది అదృష్టమే నిజంగా చెప్పాలంటే. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, ఇంకా ఫుల్ ప్లెజ్డ్గా సక్సెస్ రాని వాళ్ళకి పిల్లని ఎవరు ఇస్తున్నారు? అంతే. మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితేనో, లేకపోతే ఒక పెద్ద జాబ్ ఉంటేనో ఇస్తారు. గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితేనో, లేదంటే మంచి జాబ్ ఏదైనా ఉంటే ఇస్తున్నారు. లేకపోతే పెళ్లి కాకుండా చాలా మంది ఉంటున్నారు. ఓకే. అండ్ సార్, ఇప్పటి వరకు మీరు 75 మూవీస్ చేశారు కదా సార్? అవునండి. సో 75 మూవీస్లలోని మీకు ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం? ఏ మూవీ అంటే, నా ఫస్ట్ మూవీనే లక్ష్మి సినిమా అండి. వెంకటేష్ గారి లక్ష్మి సినిమా చేశాను. అయితే తర్వాత యమదొంగ, ఆ 2 చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. యమదొంగలో సార్? యమదొంగలో కూడా యమదొంగ చేశాను. చాలా మూవీస్ చేశాను అట్లా. కానీ ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయింది మాత్రం ఆచార్య సినిమాకి ఫీల్ అయ్యానండి. చిరంజీవి గారి ఆచార్య సినిమా, చిరంజీవి గారి కాంబినేషన్లోనే ఫస్ట్ డే షూట్. అసలు వెరీ హ్యాపీ అనమాట. ఓకే. లైక్ అది మొత్తం ఫారెస్ట్ ఏరియాలో, ఫారెస్ట్ పెళ్లి కొడుకు క్యారెక్టర్ నాది. నేను నా పెళ్లికి చిరంజీవి గారు వస్తారు. ఆ రోజు ఆయనతో చేసిన సీన్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అది ఒకటి నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్. అలాగే ఐఐటి కృష్ణమూర్తిలో నా క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ అండి. అలాగే టక్ జగదీష్, నేనే ముఖ్యమంత్రి, చాలా మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా ల్యాంప్ అనే మూవీ రిలీజ్ అవుతుందండి. ఇప్పుడు రీసెంట్గా మార్చి 14th మూవీ రిలీజ్. నేను హీరోగా చేశాను దాన్ని. అది ఒకటి. ఇప్పుడు అది రిలీజ్ అయితే నా ఫేట్ మారొచ్చు అనేది నా ఆశ. ఓకే. సో ఇప్పుడు ఉన్న దానికన్నా ఇంకొంచెం బాగుంటుంది. నెక్స్ట్ లెవెల్ అయితే డెఫినెట్ గా ఉంటుంది. మనం ఒక సినిమాలో ఎలా ఉంటదంటే, కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే, ఒక రాజేంద్ర ప్రసాద్ గారు, అల్లరి నరేష్ గారు, మోహన్ బాబు గారు, వీళ్ళు పోలీస్ క్యారెక్టర్లు చేస్తే ఒక ఫన్ ఉంటది, ఒక స్టోరీ ఉంటుంది. అట్లాంటి క్యారెక్టర్ నాది అనమాట. సో ఈ మూవీలో ల్యాంప్ మూవీలో ఎస్పెషల్లీ డెఫినెట్ గా మంచి పేరు వస్తుంది అనుకుంటున్నా. పోలీస్ క్యారెక్టర్ చాలా ఫన్నీగా ఉంటది క్యారెక్టర్. అట్ ది సేమ్ టైం నేను ఆ ఒక కేసు గురించి మొత్తం అంతా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఫైనల్ గా వాళ్ళని, ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళని పట్టుకుంటాను అనమాట, క్రిమినల్స్ ని. అది సినిమాలో ఇది. మూవీ మొత్తం స్టోరీ బాగుంటది. ఓకే. అండ్ ఈ ల్యాంప్ మూవీ గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు సార్? ల్యాంప్ మూవీ డెఫినెట్ గా అందరూ చూడదగినటువంటి మూవీ అండి. ఇది యూత్ కి కావాల్సిన మూవీ. అలాగే ఫ్యామిలీ చూడొచ్చు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. సినిమా అంతా కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మా డైరెక్టర్ రాజశేఖర్ గారు చాలా చక్కని, అంటే నేను వరుసగా 3 సినిమాలు ఆయనతో పాటు కలిసి చేశానండి. మా కాంబినేషన్ చాలా బాగుంటుంది. మేమంటే ఒక సీన్లోకి వెళ్లే ముందు ఇది అనుకుని వెళ్తాం, ఒక సీన్ చేద్దాం అని చెప్పేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే దానికి 4 times ఎక్కువ ఫన్ జనరేట్ అవుతుంది అనమాట. మా ఇద్దరు కాంబినేషన్ అనగానే 1 by 1 పంచులు వేసుకుంటూ అట్లా వెళ్ళిపోతుంటే చాలా బాగా ఉంటది. అవునండి, అవును. అంతకుముందు ఈ ప్రొడ్యూసర్సే 7 చేపల కథ అని ఒక సినిమా చేశారండి. అది మంచి సక్సెస్ అయింది. అదే ప్రొడ్యూసర్స్ అనమాట ఇప్పుడు. శేఖర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు అని ప్రొడ్యూసర్స్ వీళ్ళే తీశారు. డెఫినెట్లీ ఇప్పుడు ఒక 130 థియేటర్స్ లో రిలీజ్ అవుతుందండి. ఇప్పుడు చిన్న సినిమా అన్ని థియేటర్స్ లో రిలీజ్ అవటం అంటే మామూలు విషయం కాదు. మా సినిమా చిన్న సినిమాని స్టార్ట్ అయినా
మంచి వీళ్ళు దొరికారు డిస్ట్రిబ్యూటర్స్ కూడా. ఓకే. 130 థియేటర్స్లో ప్రజెంట్ ఇంకా ఓకే అయింది. ఇంకా ఈ దీంట్లో ఇంకా మారొచ్చు, ఎందుకంటే కర్ణాటకలోనే 30 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. కర్ణాటకలోనే 30 థియేటర్స్, అది ఇవాళ వచ్చిన రిపోర్ట్ అనమాట. అది మాకు చాలా హ్యాపీగా ఉంది. రోజు రోజుకి థియేటర్స్ పెరుగుతున్నాయి. అది బాగుంది, వెరీ హ్యాపీ అనమాట. సార్ ప్రస్తుతం వచ్చేసి మీకు అంటే మీ చేతిలో ఎన్ని మూవీస్ ఉన్నాయి? ఇప్పుడు శాసనమా చట్టం అని ఒక మూవీ చేస్తున్నాను అండి. దాంట్లో మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నాను, ఓకే. హీరోయిన్ కన్నయ్య క్యారెక్టర్, వన్ ఆఫ్ ది లీడ్ అన్నట్టు. సుమన్ గారికి కొడుకు క్యారెక్టర్ అనమాట దాంట్లో. హీరోయిన్ కి అన్నయ్య, సుమన్ గారికి కొడుకు క్యారెక్టర్. సుమన్ గారికి కొడుకు క్యారెక్టర్ ఓకే. అదొకటి. తర్వాత బార్బ్రిక్ అని రిలీజ్ కి రెడీగా ఉందండి. మొన్న రీసెంట్ గా తండేల్ రిలీజ్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమా ఒకటి రేపటి నుంచే స్టార్ట్ అవుతుందండి. 1.5 ఇంచ్ లిల్లీపుట్ స్టోరీ అని ఇట్లా ఉంది. మేమంతా లిల్లీపుట్స్ అనమాట దాంట్లో. చాలా బాగుంటది సార్. చాలా బాగుంటది. చాలా రోజుల తర్వాత లిల్లీపుట్స్ మీద సినిమా వస్తుంది. అది ఒక స్టోరీ రేపటి నుంచి కమిట్ అవుతున్నాను అనమాట. దాంట్లో కూడా వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్. దాంట్లో మా స్టూడెంట్స్ కూడా ఉన్నారు నాతో పాటు. అదొకటి ఇంకా హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. ఓకే. అండ్ సార్ మీరు తండేల్ మూవీ గురించి చెప్పారు కదా సార్. అండ్ తండేల్ మూవీ అన్నది ఫస్ట్ డేనే కలెక్షన్ చాలా భారీగా వచ్చింది అండ్ అలాగే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో అందులో మీరు వన్ ఆఫ్ ది రోల్ చేశారు. అవునవును. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? చాలా హ్యాపీగా అనిపించిందండి. అది లాస్ట్ ఇయర్ ఆగస్టులోనో ఏమో కమిట్ అయ్యాను. అప్పుడు ఒక 1-2 డేస్ జరిగింది. మళ్ళీ మొన్న ఒక 2 డేస్ జరిగింది అనమాట. చాలా బాగా హ్యాపీగా ఉంది. అంటే జాయింట్ కలెక్టర్ క్యారెక్టర్ చేశాను. లాస్ట్లో ఆధార్ కార్డులు ఇవన్నీ అవసరమైతే నేనే రెడీ చేయించేసి వాళ్ళని రిలీజ్ చేయించడానికి చేసే క్యారెక్టర్ అనమాట. ఓకే. ఎలా అనిపించింది సార్ షూట్ లొకేషన్ లో సాయి పల్లవి గారు అండ్ నాగ చైతన్య గారు? బాగుంటదండి. అంటే నాగ చైతన్య గారి కాంబినేషన్ లో ఇంతకుముందు లవ్ స్టోరీ అనే చేశానండి. ఆయన కాంబినేషన్ లో లవ్ స్టోరీలో కూడా సేమ్ వాళ్ళిద్దరే ఉన్నారు. దీంట్లో కూడా వాళ్ళిద్దరే ఉన్నారు. కాకపోతే దాంట్లో నాగ చైతన్య గారి కాంబినేషన్ లో చేశాను. అంటే నేనేంటంటే విదేశాలకు పంపించడానికి పాస్పోర్ట్స్ అవన్నీ రెడీ చేయించడం అనమాట. నేను ఏజెంట్, మా ఆఫీస్కి వచ్చి ఆయన విదేశాలకు వెళ్ళటానికి ప్లాన్ చేసి ఇప్పుడు విదేశాల నుంచి రావటానికి ప్లానింగ్ అనమాట ఈ సినిమాలో. అప్పుడు పంపించాను, ఇప్పుడు రప్పించాను అనమాట. సో మొత్తానికి ప్లాన్ చేశారు కదా సార్ మీరే. సో అక్కడ లవ్ స్టోరీ రన్ చేయించి ఇక్కడ తండేల్ రూపంలో ఇట్లా చేశారు అన్నమాట. పంపించాం, మళ్ళీ పిలిపించాం అట్లా. సో ఎలా అనిపిస్తుంది సార్ నాగ చైతన్య గారితో యాక్ట్ చేయడం 2 మూవీస్? బాగుంటుందండి. వెరీ నైస్ పర్సన్, చాలా బాగా లవ్లీ, మంచి ఇది ఉంటుంది. కో ఆర్టిస్ట్ తోటి మంచిగా మాట్లాడతారు. అంత హ్యాపీ. ఓకే. అండ్ ఫైనల్ గా సాయి పల్లవి గారు? సాయి పల్లవి గారు చాలా సింపుల్ గా ఉంటారు, నైస్, మీలాగే ఉంటారు. అవును, రియల్ గా దాంట్లో చూసాం కదా, సింపుల్ గా ఇలానే డ్రెస్ చేసుకున్నారు, ఇలాగే మాట్లాడతారు, ఇలాగే చూడటానికి కూడా ఇలాగే ఉన్నారు.